Hi Andy, today's class is inter first year syllabus, Maths B syllabus, chapter wise and weightage. ఇలా 2 పార్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి కోఆర్డినేట్ జామెట్రీ. ఇందులో నుండి 48 మార్క్స్ వస్తాయి. ఇలా ఫస్ట్ యూనిట్ లోకస్లో 4 మార్క్స్ది 1 వస్తుంది. 4 మార్క్స్ ఈ యూనిట్ వెయిటేజ్. సెకండ్ యూనిట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్. ఇది 4 మార్క్స్ది 1 క్వశ్చన్ వస్తుంది. 4 మార్క్స్ వేయండి. నెక్స్ట్ థర్డ్ వన్ ది స్ట్రైట్ లైన్. దీంట్లో నుండి 2 మార్క్స్ 2 వస్తాయి, 4 మార్క్స్ది 1 వస్తుంది, 7 మార్క్స్ది 1 వస్తుంది. మొత్తం 15 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఇవి 7 మార్క్స్ 2 వస్తాయి, మొత్తం 14 మార్క్స్ వెయిటేజ్. ఫిఫ్త్ వన్ త్రీ డైమెన్షనల్ జామెట్రీ. 2 మార్క్స్ 1 వస్తుంది, 7 మార్క్స్ది 1 వస్తుంది, టోటల్ 9 మార్క్స్. సిక్స్ వన్ రిప్లేయింగ్. 2 మార్క్స్ది 1 వస్తుంది, 2 మార్క్స్ అని. నెక్స్ట్ సెకండ్ పార్ట్ క్యాల్కులస్ పార్ట్లో నుండి 49 మార్క్స్ వస్తాయి. ఇందులో సెవెంత్ వన్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. 2 మార్క్స్ 1 వస్తుంది, 4 మార్క్స్ది 1 వస్తుంది, 6 మార్క్స్. నెక్స్ట్ ఎయిత్ వన్ డిఫరెన్షియేషన్ నుండి 3 మార్క్స్ 2 క్వశ్చన్స్ 2 మార్క్స్ ఏమో 3 వస్తాయి, 4 మార్క్స్ది 1 వస్తుంది, 7 మార్క్స్ది 1 వస్తుంది, 17 మార్క్స్. ఈ 2 యూనిట్స్లో నుండి 2 మార్క్స్ ఇక్కడ 2 వచ్చాయి అనుకో, ఇక్కడ 2 వస్తాయి. ఇందులో 1 వస్తాయి, ఇక్కడ 3 వస్తాయి. ఇక్కడ 6 మార్క్స్ వెయిటేజ్ ఇస్తానేమో 17 వస్తాయి, ఇక్కడ 8 మార్క్స్ వెయిటేజ్ ఇస్తానేమో ఇక్కడ 15 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ నైన్త్ వన్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. 26 మార్క్స్ వస్తాయండి ఇందులో నుండి. ఇవన్నీ సబ్ పార్ట్స్. 9.1 ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్. 2 మార్క్స్ 1 వస్తుంది, 2 మార్క్స్. 9.2లో టాంజెంట్స్ అండ్ నార్మల్స్. 4 మార్క్స్ 1 వస్తుంది, 7 మార్క్స్ది 1 వస్తుంది, టోటల్ 11 మార్క్స్. నెక్స్ట్ రేట్ ఆఫ్ చేంజ్. 4 మార్క్స్ 1 క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్. మీన్ వాల్యూ థీరమ్స్. 2 మార్క్స్ది 1 వస్తుంది, 2 మార్క్స్. నెక్స్ట్ మ్యాక్సిమం మినిమం లాంగ్ క్వశ్చన్. 7 మార్క్స్ది 1 వస్తుంది, 7 మార్క్స్. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా డిస్కస్ చేసుకున్నాము. ఫస్ట్ బిట్లో 10 క్వశ్చన్స్ వస్తాయండి, 2 మార్క్స్వి, 20 మార్క్స్, 10 రాయాలి, నో చాయిస్ అండి. నెక్స్ట్ సెకండ్ బిట్లో 7 క్వశ్చన్స్ ఇస్తారు, 4 మార్క్స్వి, కానీ మనం 5 క్వశ్చన్సే రాయాలి, 20 మార్క్స్, 2 క్వశ్చన్స్ చాయిస్ ఇస్తారు. నెక్స్ట్ థర్డ్ బిట్ 7 మార్క్స్వి 7 ఇస్తారు, కానీ 5 మాత్రమే రాయాలి, 2 చాయిస్ ఇస్తారండి, టోటల్ 75 మార్క్స్. 75 మార్క్స్కి మీరు 25 వస్తే పాస్.